తండ్రి అయిన అబ్రహాము వైపు చూస్తూ మనం ఆయన బిడ్డలుగా నడుస్తూ యేసు ఇచ్చినటువంటి మార్గములో మనం ముందుకు సాగుతూ మన కుటుంబాలను ఎవరో వచ్చి కాపాడరు, ఎవరో వచ్చి దిద్దరు. మన కుటుంబాలను మనమే దిద్దుకుందాం, కుటుంబాలను మనమే కట్టుకుందాం. నీ కొడుకు కోసం నువ్వే ప్రార్థన చేయి, నీ భర్త కోసం నువ్వే చెయ్యి, నీ భార్య కోసం నువ్వే చెయ్యి. వాళ్ళు చేస్తున్నారు కదా, నాకేముందులని నువ్వు అనుకోవద్దు. నీ రక్షణ నీది, వారి రక్షణ వారిది. నీ భక్తి నీది, వారి భక్తి వాళ్ళది. నీ పిల్లల భక్తి నీ పిల్లలది, నీ భక్తి నీది. ఎవరికి వాళ్ళకే రక్షణ గూర్చిన అనుభవం ఉండాలి, ఎవరికి వాళ్ళకే ప్రార్థన అనుభవం ఉండాలి, ఎవరికి వాళ్ళకే పరిశుద్ధాత్మ తాకిడి ఉండాలి. ఎవరి యొక్క బతుకు, ఎవరి యొక్క విశ్వాసము, ఎవరి యొక్క కాపుదల వాళ్ళకే దేవుడు ఇస్తాడు. కాబట్టి వారందరూ దేవుళ్ళో ఉంటూ ఆ ఇల్లంతా దేవుని మహిమతో నింపాలని దేవుడు ఈ మాట